పలికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మాట్లాడేది నేను కాదు నాయన, నా ద్వారా మీరు మాట్లాడించండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను నాయన. మీరే మీ మహిమకు ఘనతకు మేము వారసులముగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అధ్యక్షులకు వచ్చింది మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి మరి ఎన్నో మాటలు మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఎన్నో సంగతులు, అద్భుతమైన సంగతులు ప్రతి వారం మనం వింటున్నాము అనే సంగతి మనందరికీ ఇప్పటికే అర్థమవుతుంది. ఒకసారి సోషల్ మీడియాని కనుక ఆలోచిస్తే, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్లు కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే, ఎవరికి నచ్చిన అభిప్రాయాలను వాళ్ళ చేతుల్లో మొబైల్ ఉంటుంది కనుక వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది వాళ్ళకు పోస్ట్ చేసి సమాజం మీద వదిలేసే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అది ఖచ్చితంగా మనం ఒక్కసారి ఏ సోషల్ మీడియా అన్నా మనం ఓపెన్ చేస్తే మన కంటికి ఎలాంటివి కనిపిస్తాయి అంటే, మన ఆలోచనలను, మన మనస్తత్వం మారిపోయే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి మనకు కనపడుతుంది. సాధ్యమైనంత వరకు ఈ సోషల్ మీడియాని మనం దూరంగా ఉంచితేనే తప్ప మనం హ్యాపీగా మన జీవితాలలో మనం ఉంచలేము. దేవుడు మనకు ఒక అభయహస్తాన్ని మనకిస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం వింటున్న ఈ మాటలను బట్టి కానివ్వండి, మనం వింటున్న దేవుని మాటలను బట్టి కానివ్వండి, మనకి దేవుని మీద అపారమైన ప్రేమను మనం పెంచుకోవాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు ఎవరి మీద ప్రేమ కలగాలి అంటే, దేవుని మీద మనకు ప్రేమ కలగాలి. నాకేంటండి, నా కుటుంబమే నా బలమని మనం ఎలాగైతే చెప్తామో, నాకేంటండి నాకు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళే నా బలమని చెప్పుకొని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే అనుకుంటాం కదా. మనం ఏమనుకుంటాం, మనకున్న ఈ ఆస్తిని చూసి కానివ్వండి, మనకున్న ఈ డబ్బును చూసి కానివ్వండి, మన వెనకున్న ఈ సిరి సంపదలను చూసి, ఇవి నాకు జీవితానికి, ఇది నా బలం ఇది అని అనుకుని మనం సర్దుకుని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. నాకున్న బలం ఏంటంటే నా డబ్బే నా బలము అనుకునే వాళ్ళు చాలామంది సమాజంలో మనకు కనపడతారు. చాలామంది డబ్బు ఉన్నప్పుడు ఒకలా కనపడుతూ ఉంటారు, డబ్బులు లేనప్పుడు మరోలా కనపడుతూ ఉంటారు. అంటే ఈ మనస్తత్వం ఎవరిని బట్టి ఆధారపడి ఉంటుందంటే, మన దగ్గర బలాన్ని బట్టి మన వ్యక్తిత్వం అనేది మారుతూ మనకు కనపడుతుంది. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, వినాలి. మన సంఘాన్ని గురించి ఎన్నో అద్భుతమైన సంగతులు మనం వింటున్నాం. ఎప్పుడు సంఘం అంటే మనకి ఏమర్థం అవుతుంది? సంఘం అంటే ఏమర్థం అవుతుంది? ఇదిగో ఇక్కడికి వచ్చి 4 గోడల మధ్య కూర్చుని వెళ్ళిపోయి ఒక చిన్న స్థలంలో మనకు కనపడుతుంది మనకి. కానీ ఈ 2 వారాలు బట్టి మీరు వింటున్నారు కదా, సంఘం అంటే ఏంటి, సంఘానికి ఉన్న ప్రిపరేషన్ లాంటిది, సంఘం యొక్క గొప్పతనం ఏంటో మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సంఘం అంటే ఎంత గొప్పదో మనకి ఒక్క మాటలో మనం అర్థం చేసుకుంటే, నోవాహు వాడ అనేది ఒక వాడ మనకు కనపడుతుంది. ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారు. వాడ బయట ఉన్న వాళ్ళందరూ జంతువులతో సహా, ఆస్తులతో సహా, మొత్తం మనుషులు కట్టుకున్న గూడులన్నీ, బలాలన్నీ కొట్టుకుని పోయాయి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. నోవాహు వాడలో ఉన్నవాళ్ళు ఎంత సురక్షితంగా ఉన్నారు, వాడ బయట ఉన్న వాళ్ళ ఆస్తులు ఏమైపోయాయి, వాళ్ళ అంతస్తులు ఏమైపోయాయి, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాయి, ఎన్ని పోయాయండి బాబు వాళ్ళకి. లక్షల కోట్ల రూపాయల బంగారం,
వజ్ర వైడూర్యాలు అన్నీ కొట్టుకొని పోయాయి. చెక్కతో కట్టబడిన ఒక నోవాహు వాడలో ఉన్నవాళ్ళు మాత్రమే రక్షింపబడినట్టుగా మనం కనపడుతుంది మనకి. వాడలో ఉంటే రక్షణ, వాడ బయట ఉంటే మనకి రక్షణ లేకుండా పోతుంది. ఈ రక్షణకు సాదృశ్యముగా మనకు ఏం కనపడుతుంది అంటే సంఘము కనపడుతుంది. అక్కడ నోవాహు వాడ కనపడుతుంది, అందులో ఉన్నవారు రక్షింపబడ్డారు. ఇప్పుడు ఇక మనకు సంఘము అనే ఒక సంఘము కనపడుతుంది. లోపలున్నవారు మాత్రమే రక్షింపబడతారు. ఇది ఖచ్చితంగా మనందరికీ అర్థం చేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన మాట. సంఘము బయట ఉన్న వాళ్ళు ఏమైపోతారు అంటే, జలప్రళయంలో ఎవరైతే కొట్టుకొని పోయారో, ఏవైతే పోయాయో అంటే, ప్రతి మనిషి దేనికోసం ఆలోచిస్తాడండి? దేనికోసం ఆలోచిస్తాడు? వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు, ఆస్తులు, ఇవి సంపాదించాలనుకుంటాడు. ఆనాడు నోవాహు జలప్రళయంలో ఏదైతే ఎలాగైతే ప్రజలు ఆలోచించారో, వాడలోకి రమ్మన్న వాళ్ళు రాలేదో, ఏం పోగొట్టుకున్నారు అంటే సంపాదించినదంతా కొట్టుకుని పోయింది. అలాగే సంఘములోకి వచ్చిన మనము కూడా సంఘములో ఒక గొప్ప పాత్రగా, ఒక స్తంభముగా మన జీవితాల్లో ఉండాలి. అండ్ నేడున్న బంధుత్వాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఎలా కనపడుతుందండి బాబు, ఎలా కనపడుతుంది? కళ్ళెదురకుండా అందరూ ఉండగా కత్తులతో నరికేస్తున్నారు, మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. ఎవరిని ఎవరు చంపేస్తారో కూడా తెలియని పరిస్థితిలో నేటి సమాజం ఉంది. ప్రభుత్వం ఎలాగుంది? ప్రభుత్వం ఎలా ఉందండి? ఏమండి, ఈ ప్రభుత్వం ఇలా ఉంది, ఇదేం ప్రభుత్వం అండి అని మనం అనుకుంటాం. ఏమండి, ఇదేం ప్రభుత్వం అండి, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇదేం ప్రభుత్వం అండి, పథకాలు లేకుండా పోయాయి. ఇదేం ప్రభుత్వం అండి, ఎలాగైపోయిందన్న బాధలు అందరికీ ఉంటాయి. ఈ పరిపాలన ఇలా ఉండాలని, ఇలా మారణ హోమాలు సృష్టించాలని, నీ భక్తి కానీ, నీకున్న భక్తికున్న శక్తి కానీ నీకు అర్థం కావాలి అంటే సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే బాగుంటుంది? అందరూ హ్యాపీగా ఈ మారణ హోమాలు, ఈ ఉగ్రవాద దాడులు ఇవి లేనప్పుడు ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారండి? ప్రజలు, క్రైస్తవులు ఎంత మైకులు పెట్టి ఎంత గొప్ప గొప్ప మీటింగులు జరిగించారు. మీరు అప్పుడు ఆ మీటింగులన్నీ ఏమైపోయాయండి? ఏమైపోయాయి? ఈరోజు ప్రతి మనిషి ఆలోచించవలసింది ఏంటంటే, నీ భక్తి నిన్ను గొప్పవానిగా తీర్చిదిద్దాలి. మనిషిలో ఉన్న భక్తి ప్రపంచానికి, సమాజానికి మనం చూపించాలి. ఇప్పుడున్న సమాజాన్ని బట్టి చూస్తే మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి తప్ప, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మనం దేవునిలో నిలబడాలి, దేవుని కొరకు ఉన్నతంగా దేవుని ఆలోచనలోకి వెళ్ళి మనం నిలబడాలి. అవండి, ఇక్కడున్న వారిలో చాలామంది కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చిన వారు చాలా ధన్యులండి. భార్యాభర్తలుగా, పిల్లలుగా అందరూ వచ్చి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కూర్చోవడం దేవుడిచ్చిన ఆధిక్యత. ఆ ఆధిక్యతను మనం పోగొట్టుకుంటే ఎలా? కుటుంబాలుగా మన దేవుని సన్నిధిలో కూర్చోకపోతే ఎలా? అందుకే ఒక చిన్న సంగతిని మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మనిషికి డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, డబ్బు లేనప్పుడు ఒకలా మనకు కనిపిస్తుంటాడు. స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎవరైనా నీ వెనకెవరు వస్తారు అంటే, ఇదిగో డబ్బు ఉంటేనే నీ దగ్గరకు వస్తారంతా. డబ్బును బట్టి నీ దగ్గరికి చేరతారేమో. ఒకవేళ మనకు కష్టాలు ఉన్నప్పుడు మనతో ఎంతమంది వస్తారు మన వెనకాల? మనకు కష్టాలు వచ్చినప్పుడు మన వెనకాల ఎంతమంది వస్తారు అని ఆలోచిస్తే, యోబు గారు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారో ఒక్కసారి తెరచి చూసి మనం ముందుకు వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడదాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథము
19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను కూర్చి మాట్లాడుతున్నాడు. ఆ, నా బంధువులు నా బంధువులు నా యొద్దకు రాకయ్యున్నారు. ఎందుకు రావట్లేదట? యోబు గారి పరిస్థితి ఎలా ఉందండి? కష్టాలు. ప్రపంచంలో ఇతనులా ఎవరైనా కష్టాలు అనుభవిస్తారో లేదో తెలియదు, కానీ ఎప్పుడైతే కష్టాలు వచ్చాయన్న సంగతి బంధువులందరికీ తెలిసిపోయిందట. ఏమండి? అంటే బంధువులు ఎదుటివాని యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కష్టాలు వస్తున్నప్పుడు ఏం తెలుసుకుంటున్నారట? నా బంధువులకి ఏం తెలిసిపోయింది? నేను శ్రమలు ఉన్నాయని తెలుసుకుని నా దగ్గరికి ఎవ్వరూ రావటం లేదు. బంధువులు ఎందుకు వస్తారు అంటే అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను గురించి మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనంలో, నా స్నేహితులను నా చెలికాండ్రును నాకు నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. స్నేహితులు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. దేనిని బట్టి బంధువులు వస్తారు, దేనిని బట్టి స్నేహితులు వస్తారు, దేనిని బట్టి ప్రియులు కూడా దూరం అయిపోయారంటండి. అంటే మనిషి దగ్గర డబ్బును బట్టి ఆకర్షితులవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. మనకు శ్రమలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, మన దగ్గర ఏది లేదు అని అన్నప్పుడు ఎవరెవరు దూరం అయిపోతున్నారు? బంధువులు దూరం అయిపోతున్నారు, స్నేహితులు దూరం అయిపోతున్నారు, ప్రియమైన వారు, నా సొంత స్నేహితులు అని చెప్పుకున్నవారు కూడా దూరంగా వెళ్ళిపోతున్నారంటున్నారు. ఏమండి? వీళ్ళందరూ దూరం అయిపోతారు. వీళ్ళందరూ బంధువులు, స్నేహితులు అందరూ దూరం అవుతారు, కానీ ఒక్కరు దగ్గరకు వస్తూ ఉంటారు. ఇదిగో బంధువులు మన అనుకున్న ప్రతి ఒక్కరు దూరం అయిపోతారు, కానీ ఒక ఆయన దగ్గర ఊతూ ఉంటాడు. మనకు కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మన దేవునిలో నిలబడితే ఇదిగో యోబు గారు చెప్పారు, నాకు వీళ్ళందరూ దూరం అయిపోతున్నారు, వీళ్ళందరూ దూరం అయిపోతున్నా నాకు దగ్గరగా వచ్చేది దేవుడు మాత్రమే అనుకుని దేవునిలో నిలబడడం ప్రారంభించాడు. ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించి ఇదిగో ఈ కష్టాలు ఎందుకున్నాయి, ఈ శ్రమలు ఎందుకున్నాయి, ఈ బాధలు ఎందుకున్నాయి అని ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది. నేను ఎందుకు ఇన్ని శ్రమలు పడుతున్నానంటే, నేను ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను అంటే, సుమారుగా 8 సంవత్సరాల సువార్త దండయాత్ర చేసిన ఒక గనుడు ఉన్నాడు. ఆయనే అపోస్తులుడైన పౌలు గారు. 3 సువార్త దండయాత్రలు చేశాడు. సుమారుగా 10,000 మైళ్ళ దూరం సువార్త నిమిత్తం వాక్యాన్ని ప్రచురించ చేయటానికి ఇదిగో సమాజంలోనికి ప్రతి ఇంటికి వెళుతూ దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అందుకే చిట్టచివరిగా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఇదిగో ఈ శ్రమలు కానివ్వండి, ఈ బాధలు కానివ్వండి, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నేను బ్రతుకున్నానంటే అది మీకోసమే. చావైతే లాభం, బ్రతుకుంటే నష్టం, చావైతే లాభం. ఏమంటే వ్యాపారమే ఏం చేస్తామండి మనం? నష్టం వచ్చే వ్యాపారాన్ని ఎవరైనా కొనసాగిస్తారా? అంటే ఈ బ్రతికుండటం వల్ల లాభం ఉంది అంటున్నాడు. నేను బ్రతకడం మీకోసం బ్రతకటం. కష్టాలైనా, శ్రమలైనా, ఏదైనా ఆయన బ్రతుకున్న దినాలలో ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒక్క మాట చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని మాటలు, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడండి బాబు. సువార్త ప్రకటనలో ఎవరి ద్వారా ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో అన్నిటినీ అనుభవిస్తూ ఆయన
రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదువుకుంటే, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి తిని, వాడ పగిలి శ్రమపడి తిని, ఏమండి సముద్రంలో గడిపాడంట. ఎక్కడెక్కడ ఎలాంటి శ్రమలు ఒకసారి చదవండి అదంతా. ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడు ఆయన? స్నేహితుల ద్వారా శ్రమలు అనుభవించాడు అంటున్నాడు, బంధువుల ద్వారా కష్టాలు అనుభవించాడు అంటున్నాడు. ఏమండి ఎన్ని శ్రమలు, ఇన్ని బాధలు. అపోస్తులైన పౌలు అనే ఒక మాట మనకు వింటుంటే వైబ్రేషన్ వస్తుందండి బాబు. ఆయన భక్తి ఏంటో, ఆయన ప్రయాణం ఏంటో, ఆయన చరిత్ర ఏంటో. దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో, చచ్చిపోయాడు అని వదిలి వెళ్ళిపోతే మరలా ఆయన లేచి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళిపోయాడు అంటే అతనికి ఉన్న భక్తి ఏంటి, అతనికి ఉన్న ధైర్యం ఏంటి? ఇన్ని శ్రమలు ఎందుకు పడుతున్నాడు? బంధువుల ద్వారా శ్రమలు వచ్చేస్తున్నాయి, సోదరుల ద్వారా శ్రమలు వచ్చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాయి. ఈయన జీవిత చరిత్రను ఒకసారి ఆలోచిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని శ్రమలు నేను ఎందుకు పొందుకుంటున్నానో తెలుసా మీకు? నా కొరకు జీవ కిరీటము దాచిపడి ఉంది అంటున్నాడు ఆయన. నాకు ఒక కిరీటం ఉంది, నాకు ఒకటి ఉంది. అది ఇక్కడ ఈ భూమి మీద ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను అంటే, ఇన్ని బాధలు అనుభవిస్తున్నానంటే దీనికి కారణం ఏంటి అంటే, అదిగో నాకు ఒకటి దాచబడి ఉంది. ఒకటి దాని కొరకు మాత్రమే నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను. ఏమండి మన కష్టాలలో ఉంటే, మనం బాధలలో ఉంటే, మన ఇబ్బందులలో ఉంటే మన వెనక ఎవరొస్తారు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఏమండి నేను బాధల్లో ఉన్నప్పుడు నా వెనక ఎవరు వస్తారు? నా భర్త వస్తాడు అనుకుంటారా? నా భార్య వస్తుంది అనుకుంటారా? నా ప్రియులు వస్తారు అనుకుంటారా? నా స్నేహితులు నా వెనక వస్తారు అని అనుకుంటారా? అందుకే ఒక పౌలు గారి ఇంత గొప్ప భక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన అపోస్తుడైన పౌలు గారు ఒక భార్య భర్తలను గూర్చి చెబుతున్నాడు ఆయన. ఏమండి ఎప్పుడు మనకి పరీక్షలలో పోటీతత్వం అనేది ఒకటి ఉంటుంది. ఏమండి మీరు చదువుతున్నారనుకోండి, అమ్మో నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చేస్తాయేమో. పరీక్షలలో పోటీతత్వం ఉంటుంది, వ్యాపారాలలో పోటీతత్వం ఉంటుంది. కానీ భక్తిలో కూడా పోటీతత్వం ఉండాలి. ఇదిగో అతని కంటే గొప్పగా నేను బ్రతకాలి, దేవుని కోసం ఉన్నతంగా అతని అంత భక్తుడు ఈ ప్రపంచంలో లేడు అనిపించుకోవాలి. ఏబును గూర్చి ఇంత గొప్పవాడు ఎవడు లేడు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. దావీదును గూర్చి దేవుడే గొప్ప సాక్ష్యం చెప్పాడు. మోషేను గూర్చి ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు చెప్పాడండి. ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక భార్య భర్తలను గూర్చి చెప్తున్నాడు. ఆ భార్య భర్తలు ఎవరో, వాళ్ళ పేర్లు ఎప్పుడైనా మనం విన్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించుకొని, ఆ భార్యాభర్తలు ఎంత గొప్ప త్యాగాన్ని చేశారో సంఘంలో ఉన్న మనమందరము అలాగే మన జీవితాలను ముందుకు సాగించుకోవాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అందరూ తీయాలి, చదవడానికి అందరూ సిద్ధపడాలి. 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఏందమ్మా అందరూ సైలెంట్ అయిపోయారు? రోమపత్రిక 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోవడానికి సిద్ధపడదాం. నాకు బంధువులను, ఈ మాట ఎవరంటున్నారో తెలుసా అండి? ఈ మాట ఎవరంటున్నారండి? భక్తులు, శ్రమలు అనుభవిస్తున్నవారు. ఇదిగో దేవుని కోసం, క్రీస్తు కొరకు శ్రమపడి ఒక పరలోకాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న భక్తులు మాట్లాడుతున్న మాటలు ఇవి.
ఏమంటున్నాడు ఆయన? నాకు బంధువులను, ఏమండి, ఎప్పుడైనా వీళ్ళు నా బంధువులు అని ఎప్పుడు చెప్పుకుంటాం చెప్పండి? ఎవరిని గురించి చెప్పుకుంటాం మనం? ఏమండి, పలానా ప్రధానమంత్రి నా బంధువులు, పలానా ఏమండి పోలీస్ డిపార్ట్మెంటు నా బంధువులు, ఏమండి పలానా డాక్టర్ గారు నా బంధువులు, పలానా వ్యక్తి, డబ్బున్న వ్యక్తులందరినీ వీళ్ళు నా బంధువులు, నా బంధువులు, నా స్నేహితులు వీళ్ళేనండి అని సమాజంలో మనం గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నాకు బంధువులు వీళ్ళు, నా తోటి ఖైదీలునైనా అంద్రోనీకును యూనియాకును వందనములు. ఎవరటళ్ళు? ఎవరండి? భార్యాభర్తలట. అంద్రోని, యూనియా. బైబిల్ గ్రంథంలో ఇంకా గొప్ప భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు భార్యాభర్తలు? క్రొత్త నిబంధనలో గొప్ప చక్కటి భార్యాభర్తలు వీళ్ళు అని చెప్పుకునే భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళలా మనం ఉండాలి అని అనుకునే భార్యాభర్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. క్రొత్త నిబంధనలో ఇద్దరు భార్యాభర్తలు కనపడతారు. చెప్పండి చూద్దాం. అకుల, ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లాలు ఎలా బ్రతికారు అంటే దేవుని పరిచర్యలో బ్రతికారు వీళ్ళు. మరి ఇక్కడ మరొక భార్యాభర్తలు కనపడతారు, మరొక జత కనపడుతున్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే అంద్రోని, యూనియా. వీళ్ళిద్దరు ఎవరటళ్ళు? వీళ్ళిద్దరెవరు? అపోస్తులైన పౌలుకి బంధువులు. పౌలు గారికి బంధువులటళ్ళు. వీళ్ళు ఎలాగున్నారట? వీళ్ళు నా బంధువులు అంటున్నారండి. నా బంధువులు అన్నారు అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడండి. వీళ్ళు నా బంధువులు, వీళ్ళ నా బంధువులు అని చెప్పి డబ్బును బట్టి చెప్తున్నాడు ఆయన కాదు. వీళ్ళ దేవునిలో బ్రతుకుతున్న యథార్థతను బట్టి వీళ్ళు ఏం చేశారట? వీళ్ళు నా బంధువులు. ఎందుకు నా బంధువులు వీళ్ళు? అలాగే ఏమంటున్నాడు? నా తోటి ఖైదీలు. ఏంటండి వీళ్ళు నా బంధువులే కాదు, వీళ్ళు నాతో ఖైదీలు అంటున్నాడు. ఖైదీలు అంటే ఏంటండి? అపోస్తులైన పౌలు గారు శ్రమలు పడుతుంటే వీళ్ళు నా బంధువులు నాతో ఎక్కడికి వస్తున్నారు? వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు? చెరసాలలో ఉండటానికి సిద్ధపడిపోయారు వీళ్ళు. ఇంకేం చేశారట వీళ్ళు? నా తోడి ఖైదీలునైనా అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు. ఏం చేశారట వీళ్ళు? అపోస్తులతో ప్రసిద్ధికెక్కారట. ఇదిగో అపోస్తులైన పౌలు శ్రమలలో ఉంటే శ్రమలు అనుభవిస్తున్నారు. ఇదిగో ఖైదీగా, ఒకవేళ ఖైదీ చెరసాలలోకి వెళ్ళిపోతుంటే చెరసాలలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎవరిని అనుకరిస్తున్నారు? వీళ్ళు అదిగో పౌలు గారి వెంట వెళ్తున్నారు వీళ్ళు. ఏమండి, ఇక్కడ ఒక సేవకుడు ఎవరైనా శ్రమలలో ఉంటే ఆ శ్రమలలో మేమున్నాము అని అనుకునే వాళ్ళు ఎవరికన్నా కనపడతారా మనకి? ఇదిగో మనం ఇబ్బందుల్లో ఉన్నాము, ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరన్నా మనకు కనపడతారా? ఇదిగో క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన భార్యాభర్తలు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇదిగో క్రీస్తు కొరకు శ్రమలు పడుతున్నారు వీళ్ళు. ఆ శ్రమలు పడుతున్నప్పుడు ఇదిగో అపోస్తులైన పౌలుని చెరసాలలో పెట్టేస్తుంటే ఆ వాక్యం కొరకు వీళ్ళు కూడా శ్రమలు అనిపించడానికి చెరసాలలో ఉండటానికి వెళ్ళిపోతున్నారు. అలాగే ఏం చేస్తున్నారు వీళ్ళు? అపోస్తులైన అపోస్తులు 12 మంది శిష్యులు వాళ్ళు ఎలా చంపబడ్డారండి? వాళ్ళు ఎలాంటి పరిచర్యను చేశారండి? ప్రపంచ నలుమూలలకు ఈరోజు సువార్త ప్రకటన వెళ్ళింది అంటే ఇదిగో ఈ అపోస్తులుల ద్వారానే వెళ్ళింది. అలాంటి అపోస్తులకి ఎలాంటి పేరొచ్చిందో ఈ భార్యాభర్తలకి కూడా
ఈ అపోస్తులు ప్రపంచానికి వాక్య పరిచర్య, వాక్యం అనేది వెళ్ళిపోయింది. అలా ఎలాగైతే ప్రసిద్ధికి ఎక్కిపోయారో అలాగే ఈ భార్యాభర్తలు కూడా, ఈ అంద్రోని, యూనియా కూడా అపోస్తులతో ప్రసిద్ధికి ఎక్కేశారు. అంటే వీళ్ళకున్న భక్తి స్టాండర్డ్ ఎక్కడుందండి? సంఘంలో వీళ్ళు నేర్చుకుంటున్నది ఏంటండి? సేవకులు కష్టాలలో ఉన్నప్పుడు, సేవకులు బాధల్లో ఉన్నప్పుడు అదిగో చెరసల్లోకి వెళ్ళిపోతున్నారు సేవకుడు. వాళ్ళతో నేను వెళ్ళిపోవాలి. అపోస్తులు భక్తిలో ముందుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇదిగో వాళ్ళతో సమానంగా వెదగాలి. ఇంత గొప్పటి మనస్సు ఎవరికి వస్తుందండి? శ్రమలలో ఉన్నప్పుడు చెరసాల్లోకి వెళ్తున్నారు. ఇదిగో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. భక్తులు ఎవరు ఏ స్థాయిలో కనపడుతున్నారో ఆ స్థాయికి నేను చేరుకుంటున్నానా లేదా అని ఆలోచించి ముందుకు వెళ్ళిపోతున్నారు. అపోస్తులు గొప్పవారు అనుకుంటుంటే వాళ్ళతో ఈక్వల్ అయిపోతున్నారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికి వస్తుందండి? మనం వాళ్ళ ఆలోచనలకు ఎప్పుడైనా మనం వెళ్ళగలుగుతున్నామా? వాళ్ళ భక్తులుగా కనపడుతున్నప్పుడు వాళ్ళ భక్తితో మనం ఈక్వల్ చేసుకోగలుగుతున్నామా? ఇంకేమంటున్నారండి? వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నారు. వీళ్ళందరూ ఎవరండి? ఎలాంటి భార్యాభర్తలండి? వారు భక్తిలో ముందుండాలనుకుంటున్నారు. క్రీస్తును పౌలు గారి కంటే ముందుగానే తన స్వరక్షకునిగా అంగీకరించారట. వీళ్ళే నా బంధువులు. క్రీస్తును అంగీకరించి తన స్వరక్షకునిగా అంగీకరించిన వాళ్ళే నా బంధువులు. నేను ఎక్కడికి వెళ్తుంటే నాతో శరసాల్లోకి వచ్చేస్తున్నారు. భక్తిలో అపోస్తులతో పోటీ పడుతున్నారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం గల భార్యాభర్తలు మనకు కనపడుతున్నప్పుడు మనం ఎందుకంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకోలేము? ఇదిగో వీళ్ళ ఇంత భక్తిలో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలు గారు, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను కదా, నన్ను పోలి నడుచుకుంటున్నారు, నన్ను నడుచుకోండి అని పౌలు గారు అన్నారు కదా. వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారు? అపోస్తులతో పోటీ పడుతున్నారు వీళ్ళు. మరి మనం ఎవరితో పోటీ పడతామండి? మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయండి? మనం ఎలాంటి ఆలోచనలతో మన జీవితానికి వెళ్ళిపోతాయి మనకి? ఇంత భక్తిగా బతుకుతున్న వారిని చూసి వీళ్ళు నా బంధువులు. వీళ్ళు ఏమంటే ఇంత భక్తిగా బతుకుతున్న వారు నా బంధువులు అని చెప్పుకునే ఆలోచన ఎప్పుడైనా మీకు కలుగుతుందా? అసలు ఆ భక్తిలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? ప్రార్థన ఎంతమంది చేస్తారు? వాక్యాన్ని ఎంతమంది చదువుతారు? దేవునిలో ఎంతసేపు, రోజుకి దేవునిలో ఎంతసేపు గడుపుతారు? ఏమండి మన స్టాండర్డ్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనల్ని రక్షించే యేసుక్రీస్తు వారు ఒక సేవకుడిగా మన ముందు పరిచర్య చేస్తున్న సేవకునికి ఎంతమంది విధేయులుగా ఉండగలుగుతున్నారు? ఆ సేవకునికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు? కాబట్టి నేడున్న సమాజంలో ఎలా అయిపోయారండి? మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనేయచ్చా, తిరగబడిపోవచ్చా, మాట్లాడొచ్చా? ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడండి. మనం ఎందుకు, మన ఆలోచనలు ఎందుకు ఒక భక్తిగా ఉన్నవారిని చూసి వాళ్ళతో మనం ఎందుకు ఈక్వల్ అవ్వలేకపోతున్నాం? మనం భక్తిగా ఉన్నవారిని చూసి మీరు నా బంధువులు అని చెప్పుకున్నాడు అంటే ఎంత స్టాండర్డ్లో ఈ భార్యాభర్తలు బ్రతికారు ఆలోచించండి. అకుల ప్రిస్కిల్ల ఎంత గొప్ప భార్యాభర్తలు వీళ్ళు. దేవుని పరిచర్యలో, దేవుని కోసం ఉన్నతంగా, దేవుని సేవలో బ్రతికిన భార్యాభర్తలుగా వీళ్ళిద్దరూ మనకు కనపడుతున్నారు. అదేవిధంగా మనము కూడా ఈ భార్యాభర్తల అంద్రోనియా, యూనియాని కూడా వీళ్ళలా మన జీవితాలు, మన భక్తి ఉండాలి. అందుకే ఈ వాక్య పరిచర్యను, ఇంత గొప్ప రక్షణను మేము తెలుసుకుని మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళామో తెలుసా అండి? ఏమండి, మేము రక్షణ పొంది దేవుని తెలుసుకున్నప్పుడు కొత్తలో మొట్టమొదటిగా సమాజంలోకి వెళ్ళలేదు. మొట్టమొదటిగా మా బంధువుల దగ్గరికి వెళ్ళాం, మా రిలేషన్స్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ ద్వారానే సమాజానికి వెళ్ళింది ఈ సేవ. అందుకే బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనే ఒక మనిషి ఉంటాడండి, ఒక వ్యక్తి ఉంటాడు, భక్తిపరుడు.
ఆ వ్యక్తి ఎవరిని పిలిచాడో తెలుసా అండి? ఎవరిని పిలిచాడు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చదువుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. మరునాడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24 కొర్నేలి సందర్భం కదండి. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, ఎవరు వస్తున్నారు ఇంటికి? మన కుటుంబంలోనికి ఎవరిని ఆహ్వానిస్తాం మనం? మన కుటుంబంలోనికి ఎవరు వస్తే బాగుండునని అనుకుంటామండి? డబ్బున్న వాళ్ళు వస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. డబ్బున్న వాళ్ళు మన ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, మనకి ఎంత గొప్పగా ఉంటుంది. మనకి ఒక 10 కార్లు మన ఇంటి ముందు నిలబడ్డాయి అంటే మనకి ఎంత గొప్ప మనకి. కానీ ఈ కొర్నేలు తాను తెలుసుకున్న తర్వాత ఎవరిని పిలుస్తున్నాడో, దేనికోసం పిలుస్తున్నాడో తెలుసా అండి? తన బంధువులందరినీ పిలిచాడట. ఇదిగో సేవకుడు రాబోతున్నాడు, ఒక ముఖ్యమైన సేవకుడు రాబోతున్నాడు కనుక బంధువుల్ని పిలిచాడు. ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఏమండి, మనకు బంధువులు అనేవాళ్ళు ఉంటే, మనకు ముఖ్య స్నేహితులు అనేవాళ్ళు ఉంటే, మొట్టమొదటిగా మీరు చెయ్యవలసిన పని ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యాన్ని వినిపించాలి. నువ్వు దేవుని ప్రేమ నీకు తెలిస్తే నువ్వు కాపాడుకోవలసిందే నీ బంధువులను కాపాడుకోవాలి, నీ ముఖ్య స్నేహితులను కాపాడుకోవాలి. వీళ్ళందరినీ దేవుని వాక్యాన్ని వినడానికి మన గృహాలకు పిలవాలి. అలా పిలిచి వాక్యాన్ని సేవకుల ద్వారా వినిపింప చేయాలి. అందుకే దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడండి. మనకున్న బంధువులను మనం కాపాడుకోవాలి, మనకున్న స్నేహితులను మనం కాపాడుకోవాలి. ఏమండి, ఇంత గొప్ప ఆధిక్యత మన దేవుడు మనందరికీ ఇచ్చాడు కనుక మనం ఈ జీవితాన్ని దేవుని కొరకు ఉన్నతంగా మనం కాపాడుకోవడానికి మనం సిద్ధపడాలి. సంఘం గొప్పతనాన్ని తెలుసుకోండి. మనకెవరైతే బంధువులు, స్నేహితులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో ఇక్కడికి రప్పించండి. లేదా రవికుమార్ గారిని మీ ఇంటికి పిలుచుకొని వాళ్ళందరితో వాక్యాన్ని వినిపించి దేవుని పరిచర్యని ఈ ప్రపంచానికి వ్యాప్తి చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా అమూల్యమైన సంగతులు తెలుసుకోవడానికి మనం సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఇప్పటి వరకు మాకు బంధువులైన వాళ్ళు, స్నేహితులైన వారు ఎవరైనా ఉన్నా, మేము ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే నాయన, మీ మాటలు వినిపించాలని చెప్పిన మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. బైబిల్ గ్రంథంలో నాయన అకుల ప్రిస్కల అనే గొప్ప భార్యాభర్తలు ఉన్నారు. అంతకంటే గొప్ప భార్యాభర్తలు ఈరోజు మేము మాట్లాడుకో అందులోనియా నాయన. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంత గొప్పగా భక్తిలో ఎంత పోటీ పడుతున్నారో మేము విన్నాం నాయన. మేము కూడా భక్తిలో పోటీపడి మీ కొరకు ఉన్నతంగా నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. ఇంకా అమూల్యమైన సంగతులు మాకు వినిపించి నేర్పిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.